హలో ఫుడ్ లవర్స్, ఈ రోజైతే హలీం దోశ అయితే వేసాను. ఒర్రే హలీం దోశ ఏంద్రా నాయన, నువ్వు మనిషివేనా? చాలు చాలులే, నువ్వు పులిహోర దోశ, ఐస్ క్రీమ్ దోశ, అడ్డమైన గడ్డి వేసి కూర చేసినట్టు చేసి ఏత్తంటే తినంగా లేనిది హలీం దోశ తింటే వచ్చిందా? సర్లే, నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే కానీ మరి అట్టేసిన ఏంది హలీం దోశ? ఏముందన్నా, చాలా సింపుల్. మన ఇంట్లోనే దోశ పిండి ఉంటుంది కదా, ఆ దోశ పిండిను పెనం మీద వెడల్పుగా వేసి తర్వాత హలీం ఉంటుందిగా, హలీం అయితే ఎంత కావాలంటే అంత వేసుకొని మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసి తర్వాత దానిపైన 2 స్పూన్ల నెయ్యి అయితే వేసి తర్వాత దానిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి సన్నని మంట మీద ఎర్రగా కాల్చుకొని మడత పెట్టుకొని ప్లేట్లో కాసేంత టమాటా చట్నీ అయితే టమాటా చట్నీ, పల్లి చట్నీ అయితే పల్లి చట్నీ వేసుకొని తింటే నిజంగా నా పులిహోర దోశ, ఐస్ క్రీమ్ దోశ కానీ ఈ హలీం దోశ మాత్రం టేస్ట్ మామూలుగా లేదు. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకి రంజాన్ సీజన్లోనే హలీం దొరుకుతుంది, తర్వాత దొరకదు కదా. అందుకే ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చేసి అదే చేత్తో ఒక లైక్ కూడా కొట్టండి. మరి మర్చిపోకండి, ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి. ఉంటా మరి, బాయ్.